హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Sasi వెల్త్ క్రియేటర్. సో ఈ వీక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుందో మనం ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా ఒక 3 ఈక్విటీ ప్లస్ స్టాక్ ఆప్షన్స్ గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో వీడియో చివరి దాకా చూడండి, సో దట్ మనకి ఈ వీక్ మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, మార్కెట్ గురించి సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి, రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ విధంగా మనం పొజిషన్స్ తీసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. దానికన్నా ముందు ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ ప్రస్తుతం మనం అబ్జర్వ్ చేస్తే కనుక నెగిటివ్ ఉందన్నమాట. సో కంటిన్యూస్గా ఎఫ్ఐఎస్ కొంత సెల్లింగ్ సైడ్ ఉన్నారనమాట. సో రీసెంట్గా కొంత బయింగ్ చేస్తున్నా ఓవరాల్గా మనం లాస్ట్ 2 వీక్స్ 3 వీక్స్గా చూసుకుంటే కనుక కంటిన్యూస్గా సెల్లింగ్ సైడ్ ఉన్నారనమాట. సో ఓవరాల్గా మార్కెట్ కింద పడుతూనే ఉంది. మనం చూస్తే కనుక 18,600-700 లెవెల్ నుంచి కంటిన్యూస్గా మార్కెట్ పడుతుంది. ప్రస్తుతం మొన్న మార్కెట్ మనకి నిఫ్టీ క్లోజ్ అయ్యేసరికి 17,764 ఆ విధంగా క్లోజ్ అయిందనమాట. లాస్ట్ 4 డేస్ మనం అబ్జర్వ్ చేసినా సరే కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చింది. ఈవెన్ మనం బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ ప్యూర్గా సెల్లింగ్ సైడ్ వచ్చింది. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే క్యాండిల్స్ కొంత ఏదైతే షార్ప్ రెడ్ క్యాండిల్స్ కాస్త స్లో డౌన్ అవుతుంది అనమాట. సో మేజర్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఉన్నాయి. ఒకవేళ ఇవి ఏమైనా బ్రేక్ అయితే ఇంకా ఫర్దర్గా పడే ఛాన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇదనమాట ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ వచ్చేసరికి ఇంకా కూడా నెగిటివ్గానే ఉంది. సో మార్కెట్ ప్రస్తుతం మంచి సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఉన్నాయి. ఒకవేళ ఇవి ఏమైనా బ్రేక్ అయితే కనుక ఇంకా ఫర్దర్గా కింద పడే ఛాన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నిఫ్టీ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి మనం డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. మొన్న మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి 17,764 లెవెల్స్ దగ్గర సో నిఫ్టీ అనేది క్లోజింగ్ ఇచ్చిందనమాట. మనం కొంత 1 అవర్ టైం ఫ్రేమ్కి వెళ్ళి మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో ఆ 17,000 లెవెల్ ఏదైతే ఉందో ఆ 17,000 లెవెల్ కొంత సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. 17,690 ఆ లెవెల్స్ అనేవి కొంత సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఒకవేళ రేపు పొద్దున్న ఏమైనా సరే ఈ లెవెల్ కనుక బ్రేక్ అయ్యి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అక్కడి నుంచి కొంత సెల్లింగ్ ప్రెజర్ ఏమైనా మార్కెట్లో వస్తే కనుక అప్ టు మనకి 17,500 లెవెల్ దాకా కూడా పడిపోయే ఛాన్స్ ఉందన్నమాట. సో మన మార్కెట్ ఏమైనా కొంత గ్యాప్ డౌన్ అయ్యి కొంత మార్కెట్లో ఏమైనా సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంటే కనుక మన ఫస్ట్ సపోర్ట్ వచ్చేసరికి 17,490 లేదా 500 దాకా కూడా మన ఫస్ట్ సపోర్ట్ అనమాట. ఒకవేళ ఇది ఫర్దర్ డేస్లో ఏమైనా బ్రేక్ అయితే కనుక అంటే మన ట్యూస్డే కానివ్వండి వెడ్నెస్డే కానివ్వండి బ్రేక్ అయితే కనుక అప్ టు 17,320 లెవెల్స్ దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి ఒకవేళ 17,500 బిలో కనుక మార్కెట్ సస్టైన్ అయితే కనుక సో 320 నుంచి 330 లెవెల్స్ దాకా కూడా పడే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి 17,100. సో మన నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్స్ వచ్చేసరికి మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో 3 సపోర్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసరికి 17,700 లెవెల్ అనమాట. రేపు పొద్దున ఎప్పుడైనా సరే ఈ లెవెల్కి కింద కనుక మార్కెట్ కనుక వచ్చి స్టాక్స్లో ఏమైనా కొంత సెల్లింగ్ ప్రెజర్ నెగిటివిటీ కనిపిస్తుంటే కనుక మన ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసరికి 17,500. సో ఇంకా ఫర్దర్ డేస్లో ట్యూస్డే వెడ్నెస్డేలో ఇంకా సెల్లింగ్ ప్రెజర్ ఏమైనా కనిపిస్తే కనుక 17,320 నుంచి 330 మనకి నెక్స్ట్ సపోర్ట్ అనమాట. ఒకవేళ అది కూడా ఏమైనా బ్రేక్ అయితే కనుక 17,100 దాకా కూడా పడే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ ఈ వీక్లో. సో ఇది మనకి డౌన్ సైడ్ అనమాట. లేదు ఒకవేళ మార్కెట్ ఈ 17,700 దగ్గర కానీ లేదా మండే కొంత నెగిటివ్ పడి 17,500 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. సో ఈ లెవెల్ దగ్గర ఏమైనా రివర్సల్ వస్తే కనుక అప్ సైడ్ మూమెంటం కనుక ఏమైనా కనిపిస్తే మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 18,000 లెవెల్ దాకా కనిపిస్తుంది. ఈ మిడిల్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 17,840 నుంచి 850 లెవెల్స్ కూడా మనకు కొంత సపోర్ట్స్ కింద కనిపిస్తుంది అనమాట. 830 నుంచి 840 లెవెల్స్ కూడా సపోర్ట్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఒకవేళ మార్కెట్ ఏమైనా రేపు పొద్దున కొంత పాజిటివిటీ కనిపిస్తే మన ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 17,830 నుంచి 840 అనమాట. ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక అప్ టు మనకి 18,000 లెవెల్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ అనేది ఉందన్నమాట. వన్స్ ఇది కూడా బ్రేక్ అయితే అప్ టు 18,100 నుంచి 130 లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో ఇదనమాట నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో మార్కెట్ అబ్జర్వ్ చేయండి. రేపు పొద్దున ఏమైనా కొంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి 17,700 బిలో కనుక మార్కెట్ కనుక సస్టైన్ అయినట్టయితే కనుక ఫస్ట్ 1 అవర్ ఆ టైంలో సో అప్ టు మనకి 17,500 దాకా పడే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఫర్దర్ డేస్లో ఇంకా మార్కెట్లో ఏమైనా సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంటే 17,330 అలాగే 17,100 దాకా కూడా పడే ఛాన్స్ ఉందన్నమాట. లేదు మార్కెట్లో ఎక్కడైనా స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని 17,500 దగ్గర కానీ లేదా 17,700 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని రివర్సల్ ఏమైనా వస్తే కనుక మన ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 17,000
18,830 నుంచి 840 లెవెల్స్, అలాగే 18,000 లెవెల్స్, అలాగే 18,100 నుంచి 120 లెవెల్స్ దాకా కూడా మన రెసిస్టెన్స్ ఉన్నాయన్నమాట. సో ఇవి మనకి నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఫ్రెండ్స్. సో ఈ వీక్ కోసం అనమాట. అలాగే మనకి బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ కంప్లీట్ డౌన్ ట్రెండ్లో ఉంది. ఓవరాల్గా మనం చూస్తే కనుక కంప్లీట్ ఎవ్రీడే కూడా కంటిన్యూస్గా కింద పడుతూనే ఉందన్నమాట. సో బట్ ఏంటంటే మేజర్ సపోర్ట్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ అనేది ప్రస్తుతం ఉందన్నమాట. అందువల్ల కొంత ఆ షార్ప్ సెల్లింగ్ ఏదైతే ఉందో ఆ షార్ప్ సెల్లింగ్ అనేది కొంచెం కంట్రోల్ అయింది ఫ్రెండ్స్. సో ఎటు వెళ్ళాల డైరెక్షన్స్ తెలియక సో డాజీ క్యాండిల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి అనమాట. సో మనం కొంత స్మాలర్ టైం ఫ్రేమ్ 1 hour టైం ఫ్రేమ్కి వెళ్ళి మనం కొంత అబ్జర్వ్ చేస్తే కనుక సో ఏదైతే ఈ 37,900 నుంచి 38,000 లెవెల్ ఏవైతే ఈ లెవెల్ ఉందో ఈ 100 పాయింట్స్ రీజన్ ఉందో ఇది స్ట్రాంగ్ ప్రీవియస్గా రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది ఫ్రెండ్స్. సో మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ అనేది ఉందన్నమాట. సో ఆ 38,000 లెవెల్, సో 37,900 నుంచి 38,000 లెవెల్స్. సో ఒకవేళ ఈ లెవెల్ కనుక ఏమైనా కింద బ్రేక్ అయితే మన మార్కెట్లో షార్ప్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ అనేది ఉందన్నమాట. సో బాగా పడిపోయే ఛాన్స్ ఉంది. సో ఏదైతే ఆ రీజన్ ఉందో సో 150 పాయింట్స్ సో రీజన్ బ్రేక్ అవ్వనండి. బ్రేక్ అయితే కనుక అక్కడి నుంచి షార్ప్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. అప్ టు మనకి 37,450 ఆ లెవెల్స్ దాకా కూడా మార్కెట్ పడిపోయే ఛాన్స్ ఉందన్నమాట. ఒకవేళ అది కూడా బ్రేక్ అయితే 37,000 లెవెల్స్ దాకా కూడా బ్యాంక్ నిఫ్టీ పడిపోయే ఛాన్స్ ఉంది. బట్ మనకి ఏదైతే ప్రస్తుతం ఉన్న రీజన్ ఉందో అది స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. సో వన్స్ ఇది బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే మాత్రమే మనం షార్ట్ పొజిషన్స్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఏమైనా సైడ్ వేస్ వెళ్తుంటే సో కాల్ ఆప్షన్స్ పుట్ ఆప్షన్స్ బై చేయడం అంత మంచిది కాదనమాట. సైడ్ వేస్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదు 37,880 నుంచి 900 బిలో కనుక బ్రేక్ అయితే కనుక సో అప్పుడు మనం పుట్ ఆప్షన్స్ బై చేయొచ్చు. అప్ టు 37,450 480 లెవెల్స్ దాకా కూడా పడే ఛాన్స్ ఉందన్నమాట. వన్స్ ఇది కూడా బ్రేక్ అయితే 37,000 లెవెల్స్ దాకా కూడా పడిపోయే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో ఇమీడియట్గా పడే ఛాన్స్ ఉంటాయి అనమాట. బట్ ఒకవేళ రేపు మార్కెట్ ఏమైనా కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 38,000 లెవెల్ అబోవ్ సస్టైన్ అయితే కనుక సో మనకి ఇమీడియట్ 38,240 ఆ లెవెల్స్ దాకా కూడా మన ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంది. సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 38,500, అలాగే 38,720 లెవెల్స్ కూడా మనకి నెక్స్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉన్నాయన్నమాట. వన్స్ ఇది బ్రేక్ అయితే అప్ టు 39,000 లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో మార్కెట్ కొంత ఫస్ట్ డే అబ్జర్వ్ చేసి మీరు పొజిషన్స్ తీసుకోవచ్చు. సో తీసుకున్న తర్వాత అప్పుడు మనం టార్గెట్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ 38,000 లెవెల్ ఏదైతే ఉందో కొంత క్రూషియల్ లెవెల్ 37,900 నుంచి సో 38,000 లెవెల్ ఇది ఏమైనా కొంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి సెల్లింగ్ ప్రెజర్ మార్కెట్లో కనిపిస్తే అప్ టు 37,400 దాకా పడే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 37,000 లెవెల్స్ దాకా కూడా పడే ఛాన్స్ ఉందన్నమాట. లేదు ఈ 38,000 లెవెల్ అబోవ్ కనుక మార్కెట్ కొంత పాజిటివ్గా ఏమైనా క్లోజ్ అయినట్టయితే కనుక సో రేపు పొద్దున పాజిటివ్గా ఓపెన్ అయ్యి సస్టైన్ అయినట్టయితే కనుక ఫస్ట్ 1 అవర్లో అప్ టు 38,230 సో ఆ లెవెల్స్ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి 38,530 540 లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇంకా బుల్లిష్నెస్ ఏమైనా మార్కెట్లో కనిపిస్తే కనుక సో అప్ టు 39,000 లెవెల్స్ దాకా కూడా సో నెక్స్ట్ ఫ్యూ డేస్లో వెళ్ళే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట రేపటి ఈ వీక్ కోసం అనమాట. సో అలాగే మనం కొన్ని ఈక్విటీ స్టాక్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ రేపటి కోసం, లేదా మండే ట్యూస్డే ఈ 2 డేస్లో మనం ఈ స్టాక్స్ మన లెవెల్స్కి వస్తే కనుక మనం పొజిషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి CanFinHome. దీన్ని ఈక్విటీలో మీరు ట్రేడ్ చేసుకోవచ్చు, లేదా ఇదే స్టాక్స్ మనకి F&Oలో కూడా ట్రేడ్ అవుతున్నాయి. సో F&Oలో కూడా ఈ స్టాక్స్లో మీరు కావాలంటే ట్రేడ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి CanFinHome అనమాట. సో ఈ స్టాక్ చాలా మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. సో ఓవరాల్గా ప్రస్తుతం మంచి సపోర్ట్ లెవెల్ దగ్గర ఉందన్నమాట. ఒకవేళ ఇది ఏమైనా బ్రేక్ అయితే అప్ టు 600 లెవెల్ దాకా కూడా ఈ వీక్లో పడే ఛాన్స్ ఉంది. లేదు ఇక్కడ ఏమైనా సపోర్ట్ తీసుకొని రివర్సల్ వస్తే కనుక అప్ టు 675 లెవెల్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ప్రస్తుతం స్టాక్ వచ్చేసరికి 643 రూపీస్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. ఒకవేళ ఇది కనుక 640 బిలో కనుక వచ్చి కొంత సెల్లర్స్ వాల్యూమ్స్ కనుక ఎక్కువ ఉన్నట్టయితే కనుక మనం పుట్ ఆప్షన్స్ అనేవి బై చేసుకోవచ్చు, లేదా ఈక్విటీలో ఈ స్టాక్ని షార్ట్ సెల్ అనేది చేయొచ్చు అనమాట. 640 బిలో మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 634 అంటే అరౌండ్గా 1% టార్గెట్. సో అలాగే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి 625 సో అరౌండ్గా 2% టార్గెట్ అనమాట. వన్స్ అది కూడా ఏమైనా బ్రేక్ అయితే కనుక అప్ టు 600 లెవెల్ దాకా కూడా వచ్చేసే ఛాన్స్ ఉందన్నమాట. అంటే నెక్స్ట్ ఫ్యూ డేస్లో వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి 600 ఉంది ఫ్రెండ్స్. సో ఇది మనకి డౌన్ సైడ్ అనమాట. సో ఒకవేళ ఈ స్టాక్ ఏమైనా 640 లెవెల్ బ్రేక్ అయితే ఆ మేజర్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయితే కనుక 634 625 అలాగే అప్ టు 600 లెవెల్స్ దాకా కూడా పడే ఛాన్స్ ఉంది. మండే
కొంత పడవచ్చు ట్యూస్డే, ఇంకొంత పడి అప్ టు 600 లెవెల్ దాకా వచ్చే ఛాన్స్ ఒకవేళ ఈ మేజర్ సపోర్ట్ కనుక బ్రేక్ అయితే ఫ్రెండ్స్. లేదు ఒకవేళ ఇక్కడ నుంచి ఏమైనా రేపు పొద్దున్న రివర్సల్ వస్తే కనుక, అంటే 650 అబోవ్ దాటితే కనుక, ప్రస్తుతం 643 దగ్గర ఉంది, 650 అబోవ్ దాటితే కనుక అప్ టు 660 లెవెల్స్ దాకా మనం ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు, 675 మనం సెకండ్ టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్, బోత్ బయింగ్ సైడ్ అలాగే సెల్లింగ్ సైడ్. ఒకవేళ 640 లెవెల్ బ్రేక్ అయితే మనం షార్ట్ సెల్ పొజిషన్ తీసుకోవచ్చు, లేదా పుట్ ఆప్షన్స్ అని ఈ స్టాక్లో బై చేయొచ్చు. 633, 625 అలాగే 600 లెవెల్స్ దాకా మనం టార్గెట్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు అనమాట. లేదు స్టాక్ కనుక 650 అబోవ్ సస్టైన్ అయితే కనుక సో అప్ టు 660, 675, సో అప్ టు 2% మన టార్గెట్స్ కూడా అప్ సైడ్ మూమెంట్ పెట్టుకోవచ్చు. ఇది బ్రేక్ అయితే షార్ప్ అప్ సైడ్ మూమెంట్ వచ్చి అప్ టు 700 లెవెల్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ మినిమం 675 టార్గెట్ అనేది మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్, CanFinHome. అలాగే మన సెకండ్ స్టాక్ వచ్చేసరికి అపోలో హాస్పిటల్స్ అనమాట. సో అపోలో హాస్పిటల్ రీసెంట్ లాస్ట్ వీక్లో స్ట్రాంగ్ ర్యాలీ ఇచ్చింది. బట్ ఏదైతే థర్స్డే రోజు కొంత కింద పడిందనమాట. కొంత ఏదైతే హై లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ కొంత నెగిటివ్ ఉండడం వల్ల కింద పడింది. కొంత రివర్సల్ అనేది వచ్చింది. బట్ మనం ఇది రివర్సల్ కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు, ప్రాఫిట్ బుకింగ్ కూడా అనుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మేజర్ సపోర్ట్ అపోలో హాస్పిటల్స్కి వచ్చేసరికి 5500 లెవెల్ ఫ్రెండ్స్. సో రేపు పొద్దున ఎస్టర్డే వచ్చేసరికి 5600, 590 అరౌండ్గా క్లోజ్ అయిందనమాట. ఒకవేళ రేపు పొద్దున్న ఎప్పుడైనా సరే 5500 లెవెల్ బ్రేక్ అయ్యి సస్టైన్కి అయితే కనుక, అంటే ఒక 5 మినిట్ టైం ఫ్రేమ్లో ఒక 2 రెడ్ క్యాండిల్స్ కనుక పడితే కనుక అప్ టు 5250 నుంచి 5000 లెవెల్స్ దాకా కూడా పడిపోయే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో ఒకవేళ 5500 లెవెల్ అబోవ్ సస్టైన్ కాకపోతే కనుక సో షార్ప్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒక 500 పాయింట్స్ దాకా పడే ఛాన్స్ ఉంది. 5250 కాకుండా 200 లెవెల్ దాకా పడే ఛాన్స్ ఉంది. సో 250 నుంచి 200 లెవెల్స్ దాకా పడే ఛాన్స్, ఒకవేళ అది కూడా బ్రేక్ అయితే 5000 లెవెల్ దాకా కూడా పడే ఛాన్స్ ఉంది. సో ఇది డౌన్ సైడ్ అనమాట. లేదు ఒకవేళ రేపు పొద్దున కొంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే ఈ 5500 దగ్గర ఏమైనా సపోర్ట్ తీసుకొని రివర్సల్ వస్తే కనుక మళ్ళీ కూడా 5750 నుంచి 5800, 900 అప్ టు 6000 లెవెల్స్ దాకా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇప్పుడు 5500 అనేది అపోలో హాస్పిటల్కి స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. సో అది బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ బ్రేక్ అయితే అప్పుడు మనం పుట్ ఆప్షన్స్ కానీ లేదా ఈక్విటీలో షార్ట్ సెల్లింగ్ అని చేయొచ్చు అనమాట. లేదు 5500 అబోవ్ కనుక సస్టైన్ అయితే అప్ టు 5750 అలాగే 5900 అప్ టు 6000 లెవెల్ దాకా కూడా మనం టార్గెట్ సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది బోత్ సైడ్ ఇది కూడా. సో 5500 బిలో ఉంటే మనం షార్ట్ పొజిషన్ తీసుకుంటాం. 5500 అబోవ్ సస్టైన్ అయ్యి కొంత బయ్యర్స్ డిమాండ్ ఉంటే కనుక అప్పుడు మనం బయింగ్ సైడ్ వెళ్తాం. 5750, 5900, 6000 లెవెల్స్ దాకా కూడా మనం టార్గెట్ సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట. ఈక్విటీ చేసుకోవచ్చు, లేదా మీరు ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ కానీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మన థర్డ్ స్టాక్ వచ్చేసరికి వేదాంత అనమాట. వేదాంతలో మన షాప్ సెల్లింగ్ అనేది వచ్చింది. సో ప్రస్తుతం వేదాంత 3300 లెవెల్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ సపోర్ట్ ఫ్రెండ్స్. ప్రీవియస్గా కూడా చాలా టైం ఆ లెవెల్ దగ్గర సస్టైన్ అయిందనమాట. సో మొన్న మార్కెట్ మనం క్లోజ్ అయ్యేసరికి అబ్జర్వ్ చేస్తే కనుక వేదాంత 309, 310 రూపీస్ దగ్గర అరౌండ్గా క్లోజ్ అయింది. ఒకవేళ రేపు పొద్దున ఏమైనా సరే కొంత పాజిటివ్గా ఓపెన్ అయ్యి 316 లెవెల్ కనుక బ్రేక్ అయితే మనం బయింగ్ సైడ్ వెళ్ళడం బెటర్ అనమాట. సో ఒకవేళ సైడ్ వేస్ ఓపెన్ అయితే అవాయిడ్ చేయండి. లేదు అనుకుంటే కనుక సో స్టాక్ ఏమైనా సరే 316 లెవెల్ అబోవ్ కనుక సస్టైన్ అయితే కనుక 320, 325 లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. లేదు స్టాక్ కనుక 300 బిలో సస్టైన్ అయితే షార్ట్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. అప్ టు 290 లెవెల్స్ దాకా కూడా వచ్చేసే ఛాన్స్ ఉంది, 290. సో అలాగే ఒకవేళ అది కూడా బ్రేక్ అయితే అప్ టు 275 లెవెల్స్ దాకా కూడా పడిపోయే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మనకి వేదాంత గురించి. ఈ 10 రూపీస్ మధ్యలో ట్రేడ్ చేయడం అంత మంచిది కాదు ఫ్రెండ్స్. సో స్టాక్ కనుక 300 నుంచి 310 మధ్యలో ట్రేడ్ అవుతుంటే పొజిషన్ తీసుకోవడం మంచిది కాదు. ఒకవేళ ఏమైనా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 316 అబోవ్ సస్టైన్ అయితే కనుక అప్ టు 320, 324 దాకా కూడా మనం టార్గెట్ సెట్ చేసుకోవచ్చు. లేదు ఒకవేళ స్టాక్లో సెల్లింగ్ ప్రెజర్ ఉండి 300 బిలో లెవెల్ బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే అప్పుడు పొజిషన్ తీసుకొని షార్ట్ పొజిషన్ అప్ టు 290 లెవెల్స్. సో అలాగే సో 280 to 275 లెవెల్స్ కూడా పడే ఛాన్స్ ఉంది రేపు ఎల్లుండిలో అనమాట. సో ఇది మన థర్డ్ స్టాక్ అనమాట వేదాంత. సో ఇవన్నీ మన 3 స్టాక్స్. సో CanFinHome, అపోలో హాస్పిటల్స్ అలాగే వేదాంత ఫ్రెండ్స్. ఈ 3 స్టాక్స్లో మీరు కావాలనుకుంటే ఈక్విటీలో ట్రేడింగ్ చేసుకోవచ్చు, లేదు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కూడా ఈ 3 స్టాక్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో వాటిలో కూడా మీకు పొజిషన్స్ కావాలంటే కొంత రిస్కీ ట్రేడర్స్ అయితే F&O కూడా చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. సో ఇదన్నమాట ఈ వీడియో, ఈ మార్కెట్ అనాలిసిస్ అలాగే 3 ఈక్విటీస్ ప్లస్ F&O స్టాక్స్ గురించి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దాని లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.